మా కార్యకర్తల మీటింగ్ ఇది. నా రాష్ట్ర నియోజకవర్గ పార్టీ అందరి తరపున కూడా చెప్తున్నాం. నా కార్యకర్తల మనసులో ఉండే మాట కూడా చెప్తున్నాం. రప 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 వచ్చింది మీ చిన్నాయన నువ్వు బాత్రూమ్ లో పంపించావయ్యా. నువ్వు ఒక లీడర్, ఒక మాజీ సీఎం, జనాల్ని రెచ్చగొడతావయ్యా నువ్వు. నీ కుటుంబమే మీ నాయనతో మొదలుకోండి నువ్వు కానీ రపరప కోసావు కాబట్టి మళ్ళీ నువ్వు జనాలు రెచ్చగొట్టి మళ్ళా పని చెయ్యండి అని వాళ్ళని రెచ్చగొట్టే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. దయచేసి సార్, చంద్రబాబు సార్, ఇలాంటి వాళ్ళని వెంటనే మీరు శిక్షించి వీళ్ళ కేసులు పెట్టి లోపల బొక్కలు తొయ్యాలని. ఇలాంటి వాళ్ళ సైతం వాళ్ళ మాట విని గ్రామాల్లో కూడా రెచ్చిపోతారు. రెచ్చపోతే మన వాళ్ళేమో గాజా తొడుకు ఈ పక్క కూడా రెచ్చపోతాం. అప్పుడు రెచ్చపోయినప్పుడు వాళ్ళ వీళ్ళు కేసులు వస్తాయి. చాలా మంది ఇబ్బందులు కూడా పడతారు. ఆయన రెపరెప అంటాడు, పైన ఉంటాడు, కింద వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటారు. కేసులు పడి కోర్టు చుట్టూ తిరగలేక చాలా మంది నష్టపోతారని ప్రత్యేకంగా చంద్రబాబు సార్ కూడా చెప్పి ఆయన వాయిస్ ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా చిన్న కార్యకర్త గాని ఎవరైనా గరడ పెట్టి వాట్సాప్ లో పెడితే పోలీసులు తీసుకెళ్లి బట్టలు నోటీసు కొట్టిన రోజులు మా కళ్ళకు కనపడుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు కూడా మేము చెప్తున్నాం. అలాంటి వాళ్ళు కూడా సెల్ ఫోన్ కూడా తీసుకొని అక్క మా సెల్ ఫోన్ పీకున్నారు, మమ్మల్ని చాలా దురుసుగా మాట్లాడారు, మా అమ్మల్ని అక్కలు తిట్టారు అని ఎంతో మంది ఏడ్చిన యువత కూడా మా కళ్ళ ముందు కనపడతారు. మరి ఇలాంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఏ జైలుకు పంపిస్తారనే విషయం మన అందరూ కూడా నిర్ణయం తీసుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకున్నాం. రెచ్చిపోయి మాట్లాడి చాలా మందికి ఇబ్బందులు కూడా పెడుతున్నారు. దయచేసి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి నా రాప్తాడు నియోజకవర్గం ప్రజలందరి తరఫున నేను సార్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కూడా తెలియజేసుకుంటూ